ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఈరోజు హనుమత్ జయంతి. ఆంజనేయ స్వామిని ప్రతి రాశి వారు ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాన్ని స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలను కూడా పరిశీలిద్దాం. శ్రీ జయనామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ బహుళ దశమి. శుభకార్యాలకి పనికి వస్తుంది, పునఃప్రయత్నాలకు కూడా బాగా ఉపకరిస్తుంది. ఈరోజు వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు చేసేటువంటి వస్త్రదానం, అన్నదానం శుక్రుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ముఖ్యంగా శుక్రదశ నడుస్తున్న వారు, శుక్ర అంతర్దశ నడుస్తున్నటువంటి వారు, శుక్రుడు ప్రతికూలుడైనప్పుడు జాతకరీత్యా ఈ ప్రక్రియ ద్వారా ఉపశమనం పొందగలుగుతారు. ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు పూర్వభద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి గురు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈరోజు మరో ప్రత్యేకత హనుమత్ జయంతి. ఈరోజు హనుమంతుడి యొక్క ఆరాధన, హనుమంతుడి యొక్క పూజలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి, గ్రహ పీడను తొలగిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు ఆర్థికంగా చోటు చేసుకున్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్య సంబంధిత కార్యక్రమాల్లో అనువైనటువంటి మార్పులు ఏర్పడినప్పటికీ ప్రయోజనాలు ఆలస్యంగా సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో వేగం పనికిరాదు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆలస్యంగా దాని యొక్క ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. హనుమత్ జయంతి సందర్భంగా మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఈరోజు తమలపాకులతో పూజించి అరటి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక ఈతి బాధలు తొలగిపోతాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. నూతన కార్యక్రమ నిర్వహణలో ప్రోత్సాహం లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ఆటంకాలను సడలించుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ సంబంధిత ఉన్నతికి చేపట్టేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. మానసిక సంతోషం కలిగి ఉంటారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. విలువైనటువంటి వస్తువుల కొనుగోళ్లు, తద్వారా ప్రయోజనాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని మల్లెపూలతో పూజించి మామిడి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి వేగవంతంగా చోటు చేసుకుంటుంది. గృహ ఆనందం లభిస్తుంది. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా సమస్యల్ని సృష్టించుకునేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విలువైనటువంటి ప్రయోజనాలను పొందలేకపోతారు. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా మిథున రాశి వారు ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజించి అప్పాలను నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే అదృష్ట సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో అనువైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిలో చోటు చేసుకుంటుంది. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా కర్కాటక రాశి వారు ఆంజనేయ స్వామిని సంపెంగలతో పూజించి వడల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనందం లభిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలను సాధించగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ఆర్థిక లాభాలని కూడగట్టుకోగలుగుతారు. ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. స్నేహితుల ద్వారా కూడా లబ్ధి చేకూరుతుంది.
నూతన ఒప్పందాల ద్వారా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా సింహరాశి వారు గంధాన్ని ఆంజనేయ స్వామికి సమర్పించి చెరుకు రసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక చిక్కులు వీడిపోతాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆనందాన్ని కలిగిస్తుంది. మిత్రులు శత్రువులు అయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. శుభ సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ప్రయత్నంతో కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఆనందకర వాతావరణం వ్యాపారరీత్యా కూడా చోటు చేసుకుంటుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా కన్యారాశి వారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించి జామ పండ్లని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలు విఘ్నాలు దూరమవుతాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు తారసపడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆదాయం తగ్గుతుంది. ఊహించినటువంటి పరిణామాలు విస్మయాల్ని కలిగిస్తాయి. ఉద్యోగ విషయాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపార రీత్యా అనువైనటువంటి మార్పులు ఏర్పడినప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తద్వారా మాత్రమే విషయాలు సిద్ధిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా తులారాశి వారు ఆంజనేయ స్వామిని చామంతులతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థికపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. మిత్రుల ద్వారా సంబంధ బాంధవ్యాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. సహాయ సహకారాలు ఆర్థికంగా లభిస్తాయి. వ్యాపార ఒప్పందాలు పనికి వస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార ప్రయోజనాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో ఆనందం లభిస్తుంది. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామిని గులాబీలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో ఆనందకర వార్తలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. వ్యాపార ప్రయోజనాల్ని అవలీలుగా సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. స్నేహితుల ద్వారా ఆనందం లభిస్తుంది. క్లిష్టమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు ఏర్పడతాయి. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా ధనుస్సు రాశి వారు ఆంజనేయ స్వామిని గన్నేరు పూలతో పూజించి పంచామృతాల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక ఆకస్మిక అభివృద్ధి ఏర్పడుతుంది. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయోగాత్మక కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. శోభతో కూడినటువంటి నిర్వహణ ద్వారా ఆనందకర పరిస్థితుల్ని అనుభవించగలుగుతారు. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి సంకోచాలు సందిగ్ధతలు తొలగిపోతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలను సడలించుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి సంఘటనల ద్వారా ఆనందం లభిస్తుంది. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా మకర రాశి వారు ఆంజనేయ స్వామిని సన్నజాజులతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి. అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందలేకపోతారు. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా దూరమవుతాయి.
వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని వేగవంతంగా పొందలేకపోతారు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా కుంభరాశి వారు ఆంజనేయ స్వామిని మందారాలతో పూజించి వడపప్పు పానకం నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారరీత్యా దగ్గరవుతాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఉద్యోగ అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యపరంగా మంచి అవకాశాలు అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. భక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆనందకర పరిస్థితులు తారసపడతాయి. గృహంలో మంచి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా మీనరాశి వారు ఆంజనేయ స్వామిని పారిజాతాలతో పూజించి బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ శని రాహుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు మటుమాయమవుతాయి. ఆనందం లభిస్తుంది. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం అనేటువంటి అంశంలో సయాటికా సమస్యకి ఆయుర్వేదంలో ఉన్నటువంటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. ఈ సయాటికా అనేటువంటి పేరుతోటి చాలామంది నాకు సయాటికా ఉందని చెప్తూ ఉంటారు. ఈ సయాటికా అనేది ఏంటంటే సయాటిక్ నర్వ్ అని ఉంటుంది. అంటే ఒక నరం పేరు సయాటిక్ అన్నమాట. ఈ నరం మనకి నడుములో అంటే నడుం కింది భాగంలో నుంచి తొడలోకి ఇలా కిందకు వచ్చి తర్వాత కాలు కిందకు వెళ్తూ ఉంటుంది. అంటే నడుంలో నుంచి మొత్తం కాలు చివరి వరకు పొడుగ్గా వెళ్ళేటువంటి ఒక నరం అన్నమాట. మొత్తం మన శరీరంలో ఉండేటువంటి అతి పెద్ద నరం ఇది. ఈ నరానికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు దాన్ని సయాటికా అంటారు. అంటే ఇలా రావడానికి కారణం ఏంటంటే నడుల్లో వెన్నుపూసల మధ్యలోంచి ఈ సయాటిక్ అనేటువంటి నరం వెళ్తూ ఉంటుంది. ఈ నడుంలో ఉండేటువంటి ఎముకలలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ ఎముకలు కొంచెం ఈ నరాన్ని నొక్కుతూ ఉంటాయి. అలా నొక్కినప్పుడు ఏంటంటే ఈ సయాటిక్ నర్వ్కి కొంచెం సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి కొన్ని మూలికల్ని కలుపుకొని ఒక ఔషధంలా తయారు చేసుకోవచ్చు. అంటే ఈ సమస్య తగ్గించుకోవడానికి మనం చేసుకోబోయే ఆయుర్వేద ఔషధానికి ఒక 8 మూలికలు కావాలి. అందులో మొట్టమొదట మనం చెప్పుకునేటువంటిది ఏంటంటే సొంఠి. ఈ సొంఠి సయాటికా సమస్యలో వచ్చేటువంటి నొప్పి తగ్గడానికి బాగా సహాయపడుతుంది. సొంఠిని కొంచెం నేతిలో వేయించి చూర్ణంలాగా చేసుకోవాలి. దీంతో పాటుగా మనం వెల్లుల్లిపాయలు కూడా తీసుకోవాలి. ఈ వెల్లుల్లికి కూడా సయాటిక్ ప్రాబ్లం తగ్గించడానికి బాగా ఉపయోగపడేటువంటి గుణం ఉంది. ఇది కూడా వాతాహారంగా పనిచేసేటువంటిదే. దీన్ని కూడా ఏంటంటే కొంచెం నూనెలో వేయించేసి చూర్ణంలాగా చేసుకుని ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకోవాల్సినటువంటిది తిప్పతీగ. ఈ తిప్పతీగ వాతాహారంగా బాగా ఉపయోగపడేటువంటిది. ఎండబెట్టినటువంటి తిప్పతీగను తీసుకొచ్చి దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటిది పల్లేరు కాయలు. దీన్నే గోక్షుర అంటారు. ఎండిపోయినటువంటి చిన్న కాయలను తీసుకొచ్చి వాటిని కూడా చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ సయాటికా సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో చెప్పిన ఈ ఔషధం తయారీకి కావాల్సిన మరికొన్ని మూలికల్ని ఈ కార్యక్రమంలోనే మళ్ళీ తెలుసుకుందాం. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా శుభమస్తు కార్యక్రమం కోసం ప్రత్యేకంగా చిత్రీకరించిన సంకీర్తన వైభవాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. ఈతనిదెంత ప్రతాపము, ఈతనిదెంత ఉదుటు, ఈతనిదెంత ప్రతాపము, ఈతనిదెంత ఉదుటు. ఈతడు రాముని వంటు ఈతని సేవించరో, ఈతనిదెంత
ఈతని సేవించరో ఈతనిదెంత ప్రతాపము ఈతనిదెంత ఉదుటు చాచినాడు చదివేరవితో సర్వశాస్త్రములు ఉదయాస్తనగములకు ఒక జంగ చాచినాడు చదివేరవితో సర్వశాస్త్రములు తుద బ్రహ్మాండము మోవ తోక మీదికెత్తినాడు తుద బ్రహ్మాండము మోవ తోక మీదికెత్తినాడు పేద పేద కోరల పెను హనుమంతుడు పెద పెద కోరల పెను హనుమంతుడు ఈతనిదెంత ప్రతాపము ఈతనిదెంత ఉదుటు కుడి చేత ధనుజుల కొట్టను కించినాడు ఎడమచే బండ్ల గోల పిడికిలించి కుడి చేతదను జూల కొట్టను కించినాడు ఎడమచే పండ్ల గోల పిడికిలించి ఉడుమండలము మోవను ఉన్నతి పెరిగినాడు బుడుమండలము మోవను ఉన్నతి పెరిగినాడు బెడితపు మేని తోడ పెను హనుమంతుడు బిడితపు మేని తోడ పెను హనుమంతుడు ఈతనిదెంత ప్రతాపము ఈతనిదెంత ఉదుటు పుట్టుక వచ్చకుండలంబుల తోడనున్నవాడు గట్టి బ్రహ్మ పట్టాలకు గాచుకున్నాడు పుట్టుక వచ్చకుండలంబుల తోడవున్నవాడు గట్టి బ్రహ్మ పట్టానకు గాచుకున్నాడు ఇట్టే శ్రీ వెంకటేశుని దుట పనులు చేసి ఆ, ఆ, ఇట్టే
శ్రీ వెంకటేశు నెదుట పనులు చేసి బెట్టిదపు సంతోషాన పెను హనుమంతుడు బెట్టిదపు సంతోషాన పెను హనుమంతుడు ఈతనిదెంత ప్రతాపము ఈతనిదెంత ఉదుటు ఈతడు రాముని వంటూ ఈతని సేవించరో ఈతనిదెంత ప్రతాపము ఈతనిదెంత ఉదుటు త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన పుట్టుమచ్చలు వాటి ఫలితాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. మానవ శరీరం మీద ఉన్నటువంటి పుట్టుమచ్చల యొక్క రంగును బట్టి, పుట్టుమచ్చల యొక్క ఆకారాన్ని బట్టి ఆ వ్యక్తి ఏ గ్రహానికి చెందినవాడో, ఏ లగ్నానికి చెందినవాడో చెప్పవచ్చని జ్యోతిష శాస్త్రరీత్యా చెప్పడం జరిగింది. ఉదాహరణకి మనిషి శరీరం మీద లేత ఎరుపు రంగు, నలుపు రంగు ఉన్నటువంటి పుట్టుమచ్చలు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ వ్యక్తిని బుధగ్రహానికి చెందిన వ్యక్తిగా చెప్పవచ్చు. అలాంటి వ్యక్తులకి వ్యాపార ధోరణి ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా వ్యాపార ధోరణిలో ఆలోచించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వ్యక్తులు ప్రయాణాల ద్వారా చక్కటి ప్రయోజనాలు పొందవచ్చని జ్యోతిష శాస్త్రరీత్యా చెప్పడం జరిగింది. వారి వాక్చాతుర్యంతో ఎదుటి వారిని ఆకట్టుకునే విధంగా ప్రవర్తిస్తారని, దాని ద్వారా జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధిస్తారని పుట్టుమచ్చల శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఉదాహరణకి మనిషి శరీరం మీద చెక్కిలి మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? ఏ వ్యక్తికైనా సరే కుడి చెక్కిలి మీద లేదా కుడి చెంప మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే అది బ్యూటీ స్పాట్ లాగా కనిపించి ముఖానికి చక్కటి అందాన్ని తెస్తుంది. కుడి చెక్కిలి మీద లేదా కుడి చెంప మీద పుట్టుమచ్చ ఉన్నవారెవరైనా సరే సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎవరైనా చిన్న మాట అంటే చాలు మానసికంగా కృంగిపోతారు. ఎదుటి వ్యక్తి పరుషంగా మాట్లాడితే చాలు ఎక్కువగా బాధపడిపోతూ ఉంటారు. కనుక కుడి చెక్కిలి మీద పుట్టుమచ్చ ఉన్న వారితో ఎవరైనా సరే మాట్లాడే విషయంలో సున్నితంగా వారికి అనుకూలంగా మాట్లాడాలని చెప్పి పుట్టుమచ్చల శాస్త్రంలో చెప్పడం జరిగింది. అయితే కుడి చెక్కిలి మీద పుట్టుమచ్చ ఉన్న వారు ఎవరైనా సరే వారు సున్నితంగా ఉండటం మాత్రమే కాదు, ఎదుటి వారితో మాట్లాడే విషయంలో కూడా ఎంతో సున్నితంగా ప్రవర్తిస్తారు. వీరు ఉల్లాసవంతమైనటువంటి మాటలు మాట్లాడటం ద్వారా ఎదుటి వారిని ఆకట్టుకుంటారు. కనుక కేవలం భార్య, పిల్లలు, బంధువులు, మిత్రులు మాత్రమే కాదు, అంతగా పరిచయం లేని వారిని కూడా వీళ్ళు తమ మాటలతో సమ్మోహితులను చేస్తారని చెప్పి పుట్టుమచ్చల శాస్త్రంలో చెప్పడం జరిగింది. కుడి చెక్కిలి మీద పుట్టుమచ్చ ఉన్నవారు పుట్టుకతోనే ధనవంతులై ఉండటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఒకవేళ పుట్టుకతో ధనవంతులు కానప్పటికీ జీవితంలో త్వరగా ధనాన్ని సంపాదించి చక్కటి పురోభివృద్ధిని సాధిస్తారు. వీరికి చక్కటి తెలివితేటలు ఉంటాయి. మంచి తెలివితేటలతో విద్యాపరంగా విశేషంగా రాణిస్తారు. సకాలంలో ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి పురోభివృద్ధిని సాధిస్తారు. సరైన సమయానికే వివాహం జరగటానికి, సంతానం కలగటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వివాహం జరిగిన తర్వాత భార్యతో కూడా ఎంతో అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కుడి చెక్కిలి మీద పుట్టుమచ్చ ఉన్న వారికి బంధువుల వర్గం, స్నేహితుల వర్గం చాలా ఎక్కువగా ఉంటుంది. తమ వర్గం వారిని, తమకు నచ్చిన వారిని ఏదో ఒక విధంగా జీవితంలో పైకి తేవాలని వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఎడమ చెక్కిలి మీద లేదా ఎడమ చెంప మీద కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే వాళ్ళు చిన్న విషయానికే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అతి చిన్న విషయాన్ని కూడా గోరంతలు కొండంతలుగా చేసుకుని చూసుకుంటూ బాధపడుతూ ఉండటానికి ఆస్కారం ఉందని చెప్పి పుట్టుమచ్చల శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఎదుటివారు చిన్న మాట అన్నా, ఎదుటి వాళ్ళు పెద్దగా అపకారం చేయకపోయినా వాళ్ళు ఏదో పెద్ద అపకారం చేశారని భావిస్తూ, వాళ్ళను శత్రువులుగా భావిస్తూ మానసికంగా వేదన పొందటానికి కొద్దిగా అవకాశం ఉంది.
కనుక ఎడమ చెక్కిలి మీద లేదా ఎడమ చెంప మీద పుట్టుమచ్చ ఉన్న వారెవరైనా సరే ఆత్మన్యూనతాభావాన్ని కొద్దిగా తగ్గింప చేసుకొని చిన్న విషయాలను గురించి ఎక్కువగా ఆలోచించకుండా నలుగురిలో కలిసిపోతూ అందరితో స్నేహపూర్వకంగా మెలిగినట్లయితే జీవితంలో త్వరగా చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉందని చెప్పి పుట్టుమచ్చల శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఆర్థిక పరంగా కూడా ఎడమ చెక్కిలి మీద పుట్టుమచ్చ ఉన్నవారు ధన సంపాదన కోసం పెద్దగా ప్రయత్నాలు చేయరు. కనుక ధనమూలం ఇదం జగత్ అన్నారు కాబట్టి ఎడమ చెక్కిలి మీద పుట్టుమచ్చ ఉన్నవారు ఎవరైనా సరే ధనపరంగా అనేక మార్గాలను అన్వేషించాలని, అలా అన్వేషించటం ద్వారా మాత్రమే ధనపరమైనటువంటి ప్రయోజనాలను పొందవచ్చని మనకి పుట్టుమచ్చల శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఎడమ చెక్కిలి మీద పుట్టుమచ్చ ఉన్న వారు ఎవరైనా సరే భార్యతో కలుపుగోలుగానే ఉంటారు, అయినప్పటికీ అప్పుడప్పుడు చిరాకు పడటానికి అవకాశం ఎక్కువగా ఉంది. కుడి చెక్కిలికి కుడి చెవికి సరిగ్గా మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులు మంచి తెలివితేటలను కలిగి ఉంటారు. అందులోనూ కుడి చెక్కిలికి కుడి చెవికి మధ్య భాగంలో ఎరుపు రంగులో కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఇక వారి శక్తి సామర్థ్యాలకు కొదవే లేదు. అద్భుతమైనటువంటి తెలివితేటలతో ఎదుటి వారికి మంచి మంచి సలహాలు ఇస్తూ వాళ్ళందరూ చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఎంతగానో సహకరిస్తారు. ఇక ఎడమ చెక్కిలికి ఎడమ చెవికి మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులు ఎదుటి వారి విషయాల్లో జోక్యం చేసుకోరు. వారి విషయాల్లో ఎవరైనా జోక్యం చేసుకుంటే మాత్రం అస్సలు సహించరు. వారి సంగతి వారు చూసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తారు. కనుక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల వల్ల జీవితంలో ఉద్యోగ వ్యాపారాలలో పురోభివృద్ధి సాధించడానికి కొద్దిగా ఆలస్యం అవ్వటానికి ఆస్కారం ఉందని చెప్పి పుట్టుమచ్చల శాస్త్రంలో చెప్పడం జరిగింది. పుట్టుమచ్చలకు సంబంధించినటువంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాంశాలను గురించి వచ్చే శుక్రవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం అనే శీర్షికన ఆయుర్వేద వైద్య విశేషాలను గురించి తెలుసుకుందాం. ఈ సయాటికా సమస్య అనేటువంటిది ఆడ మగ తేడా లేకుండా అందరికీ వచ్చేటువంటి సమస్య. అంటే ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఏంటంటే ముందుగా ఎముకలు అవి దృఢంగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే రాంగ్ పోస్చర్స్ అవి లేకుండా, అంటే నడుము చక్కగా నిటారుగా ఉండేలాగా చూసుకోవడం, ఆ తర్వాత విటమిన్ డి తగ్గిపోకుండా ఉండేలాగా చూసుకోవడం అనేటువంటి కూడా తప్పనిసరిగా చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక ఈ సయాటికా సమస్య రావడానికి అవకాశం బాగా తక్కువగా ఉంటుంది. మనం ఇందాక కొన్ని మూలికలు చెప్పుకున్న ఔషధం తయారీకి ఆ మిగతా మూలికలు ఏమేంటంటే మరొకటి దేవదారు. ఈ దేవదారు చూర్ణం అంటే ఏంటంటే దేవదారు చెక్క నుంచి తయారయ్యేటువంటి చూర్ణం. ఈ చూర్ణం కూడా వాతాహారంగా బాగా ఉపయోగపడుతుంది. దీంతోపాటు మనకి ఆముదపు వేర్లు కూడా కావాలి. ఈ ఆముదపు వేర్లు కూడా వాతాహారంగా చాలా బాగా ఉపయోగపడేటువంటి మూలిక. ఇంకా ఈ ఔషధం తయారీలో ఆఖరిగా మనం తీసుకోబోయేటువంటిది పునర్నవ. పునర్నవాన్ని తెలుగులో గలిజేరు అంటూ ఉంటారు. ఈ గలిజేరు తీగను కూడా ఎండబెట్టేసి దాన్ని చూర్ణలాగా చేసుకోవాలి. ఇది కూడా వాతాహారంగా ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు మొత్తం 7 మూలికలను చెప్పుకున్నాం కదా. ఈ 7 మూలికల చూర్ణాలని విడివిడిగా చూర్ణాలు చేసుకుని అన్నింటినీ సమాన భాగాల్లో కలిపేసి ఉంచుకోవాలి. ఈ చూర్ణాల మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో పోసి ఉంచేసుకుని ప్రతిరోజు ఒక పెద్ద చెంచాడు చూర్ణాన్ని తీసుకుని దాంట్లో ఒక గ్లాసు నీళ్లు పోసి, అంటే దాదాపుగా ఒక 60 మిల్లీలీటర్ల నీరు పోసి అందులో సగం మిగిలేంత వరకు మరిగించుకోవాలి. ఆ మిగిలినటువంటి 30 మిల్లీలీటర్ల కషాయాన్ని వడపోసుకుని గోరువెచ్చగా ఉండగానే తాగుతూ ఉండాలి. ఈ విధంగా 2 పూట్లా కనుక తీసుకుంటూ ఉన్నట్టయితే సయాటికా సమస్యను తగ్గించుకోవడానికి ఈ ఔషధం బాగా సహాయపడుతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో విశేష ధనయోగాలు, ఉపాధి అవకాశాలు ఈ అంశానికి స్వాగతం. ఉపాధి అవకాశం రావాలి అంటే దశమాధిపతి యొక్క బలం ఉండాలి. మకర లగ్నానికి దశమాధిపతి పరిపూర్ణమైనటువంటి యోగంలో శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉండాలి. పరిపూర్ణమైన యోగం, పూర్ణము పరిపూర్ణము. దశమాధిపతి దశమంలో ఉంటాయి పరిపూర్ణ యోగాలు. జాతకంలో పరిపూర్ణ యోగాలు ఉన్నాయి, పూర్ణ యోగాలు ఉన్నాయి, ధనయోగాలు ఉన్నాయి, రాజయోగాలు ఉన్నాయి, ఆయుర్దాయ యోగాలు, ఆరోగ్య యోగాలు. వీటన్నిటికీ మూలం
పరిపూర్ణత, పరిపక్వత. ఒత్తిడి లేని పని చేయాలి మనిషి. పని వల్ల ఒత్తిడి వస్తుంది. ఒత్తిడి తగ్గాలంటే ధనాధిపతి బలంగా ఉండాలి. మకర లగ్నానికి దశమాధిపతి శుక్రుడు. దశమాధిపతి యొక్క బలం వల్ల ఉపాధి అవకాశం మెరుగుపడుతుంది. దశమాధిపతి శుక్రుడు కాబట్టి ఎటువంటి ధనయోగాలు వస్తాయో శాస్త్రాన్ని పరిశీలిద్దాం. కావ్యాంశే మణిరజితాది గోమహిష్యై. కావ్యాంశే శుక్రుడు యొక్క అంశలో ఉంటే మణిరజితాది గోమహిష్యై, పరిపూర్ణమైనటువంటి మణులు, రత్నాలు, వెండి, రజితాది గోమహిష్యై, గోసంపద, మహిష్యై పశు సంపద, అలాగే స్త్రీ సంపద, ఇవన్నీ కూడా శుక్రుడు యొక్క ఆధీనంలో ఉన్నాయి. కళలు, లలిత కళలు, సంగీతము, కావ్యములు. కావ్యాంశే శుక్రుడికి కావ్యము అని పేరుంది. కవి ఆయన కాబట్టి కవి సంబంధమైనటువంటి అంశ కావ్యాంశం. భటోత్పల వారు భటోత్పల వ్యాఖ్య విధంగా ఉందో చూద్దాం. శుక్రనవాంశకో యదా భవతి తదా మణిభిః. మణిభిః నామ వజ్ర మరకత పద్మరాగ ఇంద్రనీల ప్రభృతిభిః రజితేన రూప్యేణ. ఆదిగ్రహణాత్ సర్వైః లోహైః. లోహములు ఏవైతే ఉన్నాయో అన్ని లోహములు, ఇనుము ప్రభృతి సర్వలోహములు. లోహ శబ్దం వేశారు. ఎందుకని? ఇక్కడ మకరానికి అధిపతి శని, ఈ మకరాధిపతికి ఉపాధి గ్రహం శుక్రుడు. అందుకని ఇక్కడ ఆదిగ్రహణాత్ సర్వలోహై, లోహ శబ్దం. అలాగే గోభిః తథా మహిషకర్మణిభిః. మహిషేభ్యో వా సాధు. సాధు జంతువులు ఏవైతే ఉన్నాయో, పశు సంబంధమైనటువంటి పాడి పంటలకి మూలమైనటువంటి ప్రాణులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శుక్రుడు యొక్క ఆధీనం ఉన్నాయి. అలాగే శ్రేష్ఠ మహిష్యై ధన మాప్నోతి. ధనాన్ని పొందే విషయంలో శుక్రుడు యొక్క యోగము చాలా సౌందర్యవంతంగా, సౌకుమార్యంగా, అందంగా, మనస్సుకి చెవులకి ఆనందాన్ని ఇచ్చేటటువంటి సంగీత భరితమైనటువంటి మార్గములు మనకి ఇక్కడ వృత్తి ఉద్యోగ వ్యాపార ఉపాధి అవకాశాలని కల్పిస్తున్నాయి. ఎక్కువగా సంగీత మార్గంలో ఉంటారు. సంగీతం పాడటం, సంగీతానికి సంబంధించినటువంటి ఇతర అనుబంధములైనటువంటి అంశములు, నృత్య గీతములు, గానము, సంగీత రచన, సంగీత సాధన, వీటితో పాటుగా తత్సంబంధమైనటువంటి కావ్య రచన మొదలైనవి. ఆయన సహజంగా శుక్రుడు రాక్షస గురువు కాబట్టి, దైత్యాచార్యుడు కనుక, మంత్రి కనుక, నీతిని చెప్పేటటువంటి న్యాయస్థానములకి సంబంధించినటువంటి అంశాలు కూడా అందులో ఉన్నాయి కనుక, అలాగే రచనా రంగం, సినిమా రంగం, నాటక రంగం, అలాగే ఆయన గురువు కాబట్టి విద్యారంగం, ఈ అంశాలలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలని అనుష్ఠిస్తూ ఉంటారు. అంటే వాటిలో ముందుకెళ్తూ ఉంటారు. అలాగే గృహ నిర్మాణ రంగాలు, గృహములు కట్టడం, గృహములకి ప్లాన్లు వేయటం, అలాగే వేదరంగం. ఆయన కూడా శుక్రాచార్యుడు వేదముల్ని రచించినటువంటి సర్వశాస్త్ర ప్రవక్త కాబట్టి మఠాధిపతులు, పీఠాధిపతులు, న్యాయకోవిదులు, నీతి కోవిదులు, విద్యావేత్తలు, అలంకరణ వస్తు సామాగ్రికి సంబంధించినటువంటివి, సమస్తమైనటువంటి అలంకార విషయములు, స్త్రీలకు సంబంధించినటువంటివి, నగలు, ఆభరణాలు, వినోద కార్యక్రమాలు, విందు వినోద కార్యక్రమాలు సంబంధించినవన్నీ. రుచికరమైన పదార్థాలు భుజించాలంటే జాతకంలో కుజుడితో పాటు శుక్రుడు ఉండాలండి. శుక్రుడు అంటే ఆ గృహంలో ఆ వ్యక్తి యొక్క సహధర్మచారిని ఎప్పుడూ రుచికరమైన పదార్థాలను పెట్టి సంతోషపరుస్తూ ఉంటుంది. శుక్రుడు దశమాధిపతిగా ఉన్నటువంటి మకర లగ్న జాతకుల గృహాలకు వెళ్ళి చూడండి, వాళ్ళు చేసే పనంతా నిబద్ధతగా ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది, చాలా శుద్ధంగా ఉంటుంది. అదే బృహస్పతి దశమాధిపతిగా ఉన్నటువంటి ఇంటికి వెళ్ళండి, అక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి, పడేసి ఉంటాయి, సర్దుకోరు. వాళ్ళ మనస్సు శుద్ధిగా ఉంటుంది, వాళ్ళు చేసే పని శుద్ధిగా ఉంటుంది. ఇతను పని బాగా చేస్తాడా లేదా,
ఇతనికి పని ఇవ్వచ్చా లేదా అంటే ఒక్కసారి సరదాగా వాళ్ళ ఇంటికి వెళ్ళండి. ఆ ఇల్లు ఎలా సర్దుందో చూడండి, ఎలా అలంకరణ రూపంలో అమర్చి ఉన్నదో చూడండి. అలా అమరుస్తాడు అతను పనిలో. ఆ విధమైనటువంటి బలము, శక్తి మకర లగ్నంలో జన్మించిన వాళ్ళకి శుక్రుడి వల్ల వస్తుంది. దోషాలు ఏవైనా వస్తే శుక్రుడిని ప్రార్థించాలి. నిబద్ధత కావాలి, ధైర్యం కావాలంటే శనిని ధ్యానించాలి. శుక్ర శనుల యొక్క ధ్యానం వల్ల గొప్ప ధనయోగాన్ని వృత్తి ఉద్యోగ వ్యాపార రూపంలో పొందుతారు. మరిన్ని విషయాల్ని రేపటి శుభమస్తు కార్యక్రమంలో పరిశీలన చేద్దాం. ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే యోగాసనాల్ని పరిశీలన చేద్దాం. పాదాల పగుళ్ల నివారణకు ఉపకరించే ప్రాణాయామం కుంభక ప్రాణాయామం. శరీరంలో అధిక వేడి కారణంగా పాదాలలో పగుళ్లు ఏర్పడతాయి. శరీరంలో వాత దోషాల వల్ల, ఉష్ణ ప్రకోపం వల్ల అరికాళ్లలో పగుళ్లు వస్తాయి. ఒక్కోసారి ఈ పగుళ్ల నుంచి రక్తస్రావం కూడా జరిగి విపరీతమైన నొప్పులు వస్తాయి. కుంభక ప్రాణాయామం ద్వారా శరీరంలో ఉన్న అధిక ఉష్ణాన్ని సంతులనం చేయవచ్చు. పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చోవాలి. ముందుగా పళ్ళు బిగించి 2 నాసికాపుటాలతో శ్వాసను తీసుకోవాలి. శ్వాసను వేగవంతంగా తీసుకుంటూ ఒక్కసారిగా బిగబట్టాలి. ఈ ప్రక్రియను 10 నుంచి 15 సార్లు పునరావృతం చేయాలి. దీంతో శరీరంలోని ఉష్ణం క్రమబద్ధం చెందుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నేడు హనుమత్ జయంతి. మానసిక క్లేశాలు, అనారోగ్యాలు ఇవన్నీ కూడా తొలగించుకోవాలంటే, అనుకున్న పనులన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరటానికి హనుమత్ ఉపాసన ప్రతి గృహంలోనూ సర్వత్రా కూడాను ఉపయుక్తమై తీరుతుంది. ఆ రామభక్తుని ఎవరైతే నిత్యం కూడాను ఆరాధన చేస్తారో వారికి ధైర్యం, స్థైర్యం, విజయం తప్పనిసరిగా చేకూరుతాయని చెప్పేసి శాస్త్రం. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడాను తమ తమ గృహాల్లో హనుమంతుల వారిని త్రికరణ శుద్ధితో ధ్యానం చేయాలి. హనుమంతుని పూజకు వలసినటువంటి ఆ యొక్క అనేక సాంప్రదాయబద్ధమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా సేకరించడం మరిచిపోకూడదు. సింధూర ప్రియుడు కాబట్టి కుంకుమ పువ్వు, సింధూరం కలిపి ఆంజనేయ స్వామికి సుగంధ పరిమళాలతో స్వామికి గనక అలంకరణ చేసినట్లయితే సర్వత్రా అనేక అభివృద్ధికరమైనటువంటి ప్రభావం మానవ జీవితంపై పొడసూపుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఈ స్వామిని ఆరాధన చేసేటువంటి వాళ్ళు దక్షిణ దిశగా తిరిగి కూర్చొని ఆరాధన చేసే సాంప్రదాయం కూడా కనిపిస్తుంది. అందుచేతనంటే ఆయన సీతాదేవి అన్వేషణలో ఆ దక్షిణ దిశగా పయనించి వెళ్ళాడు కాబట్టి. అలాగే స్వామికి ప్రీతివంతమైనటువంటివి అరటి పండ్లు. ఆయన అరటి తోటల్లో నివసిస్తారని, అక్కడ ధ్యానం చేస్తారని శాస్త్రం కాబట్టి మనం హనుమత్ ఉపాసన ప్రారంభించినప్పుడు ఇంటి గుమ్మానికి 2 వైపులా కూడాను అరటి ఆకులు, అరటి బోదెల్ని అలా గనక అమర్చుకున్నట్లయితే వీధి గుమ్మానికి చాలా మంచిది. అరటి తోటల్లో కూడాను పూజాది కార్యక్రమాలు నిర్వహించడం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. అంతేకాకుండా వడపప్పు, పానకం, తర్వాత స్వామికి ప్రీతివంతమైనటువంటి పిండి వంటలు అనేక రీతుల్లో తయారు చేసి అప్పాలు, గారెలు ఇవన్నీ కూడాను నైవేద్యంగా సమర్పించడం శతవిధాలా కూడాను శ్రేయదాయకం. ఇది చాలా గొప్ప మాసం కాబట్టి ఈ మాసంలో హనుమత్ జయంతిని జరుపుకుంటున్నాం కాబట్టి మామిడి పండ్లు బాగా పండినటువంటివి చక్కటి పండ్లను స్వామికి నైవేద్యంగా సమర్పించి ఆ పండ్లను అనేక మందికి బ్రాహ్మణోత్తములకు, బీదలకు గనక దానం చేసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం మీ జీవితాలలో కలిగి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. హనుమత్ పారాయణ
సర్వే సర్వత్రా కూడాను ఆరోగ్యప్రదము, విజయసిద్ధికరము అనేటువంటి విషయాన్ని గుర్తిరిగి ప్రతివారు కూడా ఇంట్లో హనుమాన్ చాలీసా పారాయణ, హనుమత్ బడబాలన స్తోత్రము, మన్య సూక్తాభిషేకం హనుమంతుల వారికి నిర్వహించటం, ఇవన్నీ కూడాను సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. ఎరుపు రంగు పూలు, ఆకుపచ్చ రంగు పూలు, గన్నేరు పూలు, మల్లెపూలు, రకరకాలైనటువంటి పుష్పాలతో స్వామిని అష్టోత్తర శతనామావళితో పూజ చేయటం కూడా మరొకండి. ప్రధానంగా ఈయన సూర్యుని వద్ద విద్యాభ్యాసం చేశారు కాబట్టి ఎరుపు రంగు పూలు సర్వే సర్వత్రా కూడా సుఖదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. హనుమత్ ఉపాసకులు రామనామాన్ని మాత్రం తప్పనిసరిగా చేసి తీరాలి. రామనామాన్ని చేయకుండా హనుమత్ ఉపాసన చేస్తే అది నిష్ప్రయోజనమవుతుంది అని శాస్త్రం. ఎందుచేతనంటే హనుమంతుల వారు అనుక్షణం కూడాను ఆ రామనామాన్నే ధ్యానం చేస్తూ ఉండేవాడు కాబట్టి ఎక్కడ రామనామం వినిపిస్తుందో, ఎక్కడ రామాయణం చదవబడుతుందో అక్కడ నేటికి హనుమంతుల వారు ఉన్నారు అని చెప్పేసి శాస్త్రం. హనుమంతుని యొక్క ఫోటోను మీ గృహంలో వాయువ్య దిశలో గోడకు తగిలించడం మర్చిపోవద్దు. హనుమంతుల వారు సంజీవిని పర్వతాన్ని తీసుకొని వస్తున్నటువంటి ఫోటో గనక వాయువ్య దిశలో గోడకి గనక తగిలించి మీరు నిద్ర నుంచి లేవగానే దానికి గనక నమస్కారం చేసినట్లయితే ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని మీరు పొందటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. శ్రీరామ పట్టాభిషేక సమయంలో హనుమంతుల వారు భరత శత్రుఘ్నులు సీతాదేవితో కూడి శ్రీరామచంద్రమూర్తి ఉన్నటువంటి ఫోటోను మీరు ఇంటిలో మీ యొక్క హాలులో నైరుతి మూల తగిలించినటువంటి ఆ ఫోటోకు ఈరోజు చక్కటి దండను అలంకరించండి. అలా అలంకరించి నమస్కృతాంజలి ఘటించి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అనేటువంటి ఆ యొక్క శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ కూడాను ధ్యానం చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. హరిహరావతారాయ తుభ్యం నమోస్తు, ఆగమస్వరూపాయ తుభ్యం నమోస్తు, అసుర సంహారాయ తుభ్యం నమోస్తు, అంజనీనందనాయ తుభ్యం నమోస్తు అంటూ నమస్కారం గనక చేసినట్లయితే స్వామి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో ఆ గృహంలో దేదీప్యవంతమైనటువంటి శక్తిపుంజాలు అనుక్షణం కూడాను విరాజిల్లుతాయి. ఓం హనుమతే నమః అనేటువంటి మంత్రాన్ని త్రికరణ శుద్ధితో 108 సార్లు జపం చేస్తూ ఒక తోరాన్ని తయారు చేసి ఆ తోరాన్ని గనక మీరు గనక వీధి గుమ్మానికి కనుక తగిలించినట్లయితే దుష్టశక్తుల పీడలు మీ ఇంటిలోనికి ప్రవేశించవు సుమా అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు చీటికి మాటికి గొడవ చేస్తున్నా, మాట వినకపోయినా, అల్లరి అధికంగా చేస్తున్నా, అన్నం తినకపోయినా ఈ యొక్క హనుమత్ జయంతి నాడు తమలపాకులతో స్వామివారిని పూజ చేసి సింధూరాన్ని పిల్లవానికి ధరింపచేసి హనుమత్ రూపు ఉన్నటువంటి బిళ్ళను ఆ యొక్క బాలుని మెడలో గనక ధరించినట్లయితే చిత్రాతి చిత్రంగా గొడవ చేస్తూ ఉన్నటువంటి పసిపిల్లల గొడవ తప్పనిసరిగా తగ్గి తీరుతుంది సుమా అని కూడా చెప్పవచ్చు. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే కార్యసిద్ధి కోసం హనుమత్ జయంతి నాడు గృహంలో పాటించవలసిన నియమం ఏమిటి అన్నది ప్రశ్న. రామభక్తుడు అతులిత బలధాముడు అయినటువంటి ఆ యొక్క హనుమంతుల వారి ఎదుట గోధుమ, పెసర, మినుము, నువ్వులు వీటితో తయారు చేసినటువంటి పిండ్ల కలయికతో ఒక దీపపు ప్రమిదను తయారు చేసి ఆవు నెయ్యి కలిపి దీపారాధన గనక చేసి స్వామివారికి గనక బెల్లం మొక్క నైవేద్యంగా సమర్పిస్తూ అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే సర్వకార్య సిద్ధి కలగటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణ కోసం యోగాసనాలు ఏమిటో చూద్దామా మరి.
పాద అంగుష్టాసనం కూడా అరికాళ్లలో పగుళ్లను నివారించుకోవడానికి ఉపకరిస్తుంది. శరీరం సమశీతోష్ణ స్థితిని కలిగి ఉండటమే ఆరోగ్యం. అధిక ఉష్ణం వల్ల వివిధ రకాల అనారోగ్య పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. వాటిలో ఒకటి పాదాల పగుళ్లు. పాదాలకు సరిగ్గా రక్త ప్రసరణ జరగకపోవడం వల్ల కూడా పాదాలలో పగుళ్లు ఏర్పడవచ్చు. దీని నివారణకు పాద అంగుష్టాసనం సహకరిస్తుంది. నేలపై నిల్చుని 2 కాళ్ళు జానెడు దూరం వెడల్పుగా ఉంచాలి. ఎడమకాలి పక్కన ఎడమ చెయ్యి, కుడికాలు పక్కన కుడి చెయ్యి పెట్టి నడుమును వీలైనంతగా వంచాలి. ఈ ఆసన సాధన వల్ల అరికాళ్లకు చక్కగా రక్త ప్రసరణ జరుగుతుంది. అరిపాదాలలో రక్తనాళాలన్నీ చైతన్యవంతమవుతాయి. తద్వారా కాళ్ల పగుళ్లు క్రమేపీ తగ్గడానికి అవకాశం ఉంది.